Hello guys, welcome back to my YouTube channel, The Honey Tales. ఈ సిగ్నేచర్ స్టెప్ని అయితే చాలా మంది చేస్తున్నారు అండ్ నా ఫ్రెండ్స్ అయితే నన్ను నేర్పిస్తూనే ఉంటున్నారు. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి ఫాలో చేయండి. సో ఫైనల్లీ ఈరోజు అయితే నా బర్త్డే వచ్చిందనమాట. మీరు ఇప్పటికే చాలా వీడియోస్ చూసుంటారు, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని, బర్త్డే గిఫ్ట్ అని, అది ఇది చాలా షార్ట్స్ అయితే నేను పెట్టాను. సో ఈ రోజు అంతా నేను ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తున్నాను అండ్ నేను ఏం వేసుకుంటున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ మీరైతే గెస్ చేయండి, ఇది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచా లేకపోతే నేను రెడీమేడ్ అవుట్ఫిట్ తీసుకున్నానా అనేది కింద కామెంట్స్లో చెప్పండి. నేనైతే దీనికి సపరేట్గా మళ్ళీ ఇంకొక వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను. సో నాకైతే ఇప్పటికే చాలామంది విషెస్ చెప్పారు, హ్యాపీ బర్త్డే అక్క, హ్యాపీ బర్త్డే హనీ అని చెప్పి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కూడా కామెంట్ సెక్షన్లో నాకైతే చాలామంది హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్తారు, వాళ్ళకు కూడా థ్యాంక్స్ అ లాట్. అండ్ నాకు ఇంత మంచి సపోర్ట్ని ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. లాస్ట్ ఇయర్ బర్త్డేకి నాకు తెలిసి జస్ట్ ఒక 150-200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మనం 12,000+ ఫ్యామిలీ అనమాట. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. వీడియోలోకి అయితే ఒకళ్ళు వస్తాను, మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను అంటున్నారు. మమ్మీ అనమాట. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. అరే ఏం మమ్మీది చూడు, గిఫ్టే. ఈ సీరియస్లీ స్క్రిప్టెడ్ అనుకుంటారేమో, అసలు నాకు దీని గురించే తెలీదు. మా మమ్మీ ఇంకొక విషయం, అసలు దివానా ఇంత నీట్ గా సర్దుంది నాకు తెలియదు. హనీ బ్లాగ్ తీసుకుంటాను అంటున్నావు కదా, బెడ్రూమ్లో ఎందుకు, హాల్లో పెట్టుకో, హాల్లో తీసుకో అని చెప్పేసి అంటుంది. నాకు అసలు ఐడియానే లేదు ఎందుకంటుంది, ఏంటి ఈ సెటప్ అంతా. ఇప్పుడు మీకు ఇదంతా కూడా మా మమ్మీ సెట్ చేసేసింది అనమాట. ఏంటంటే వెనకతలు మొక్కలు ఉన్నాయి కదా, ఎప్పుడు ఒకటే యాంగిల్లో ఎందుకు, అది ఇది అని చెప్పేసి అంటుంది. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. అసలు ఇందులో ఏముందో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, చాలా బరువుగా ఉంది. ఏంటి నా లైఫ్ లో హనీకి ఫస్ట్ టైం గిఫ్ట్. మా మమ్మీ ఫస్ట్ టైం, మా మమ్మీయే కాదు మొత్తం, అసలు నాకు మా మమ్మీ సైడ్ నుంచి ఫస్ట్ అనమాట ఇది. ఓపెన్ చేయి. గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఎవరు చేయించారు? నీకు ఇది హెల్ప్ చేసింది ఎవరు? నువ్వేనా? ఏం ఆర్డర్ పెట్టేసావా? కొనేసావా నువ్వు చీర? ఇది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎక్కడ కొన్నా? ఎప్పుడు వెళ్ళా మమ్మీ? తెలీదు, ఎప్పుడో. అసలు నాకు తెలియనే, ఇంట్లోనే ఉందా ఇది ఇన్నాళ్ళు? ఎక్కడ పెట్టా మమ్మీ? అది ఇప్పుడైనా కనిపించిందని. అసలు నాకు ఇప్పుడు నేను అసలు తీయలేదు కదా, నాకు తెలియదు కదా. ఓపెన్ చేయి. వామ్మో, ఎక్కడ కొన్నా? స్టిక్కర్ ప్యాకెట్. నాకు స్టిక్కర్ ప్యాకెట్లు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎప్పుడు అవగొట్టుకుంటూనే ఉంటాను. దాని గురించి నాకు మా కజిన్, మా చెల్లి అంజు, మీకు తెలిసే ఉంటుంది, అంటే పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. బ్యాంగిల్స్, బ్లౌజ్ కుట్టించేసావా? ఎవరి దగ్గర? అసలు అక్క మొన్న నాకు చెప్పనే లేదు. మా మమ్మీ నాకు సారీ గిఫ్ట్ ఇచ్చారు. అరే ఎంత బాగుందో కదా. అసలు మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసిన ప్రతిసారి నేను ఒక్క అక్క దగ్గరే, మ్యాక్సిమం నేను తన దగ్గరే కుట్టించుకుంటాను. సో నేను మొన్న డ్రెస్ అవి ఇవ్వడానికి, నేను ఫిట్టింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా తను నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మా మమ్మీ కూడా రాలేదు నాతోని, అప్పుడు కూడా మా మమ్మీ అసలు నాతో చెప్పనే లేదు. బ్లౌజ్ కూడా కుట్టించేసింది మా మమ్మీ, చూడండి. అప్పుడు బ్లౌజ్ మోడల్ కూడా అసలు మీరిద్దరు అంటే మొత్తం తర్వాత చేస్తాను వర్క్ అని చెప్పి నీకు చూడండి, అసలు బ్లౌజ్ మోడల్ కూడా కుట్టించేశారు. చాలా థ్యాంక్ యూ. దిష్టి పెట్టకండి. చాలా బాగుంది అసలు, చూడు నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుంటాను మంచిగా. అరే ఎంత బాగుందో చూడండి చీర.
అంచు అది నాకు అమ్మమ్మ కూడా తెలుసు. అవునా? నాకు ఒక్కళ్ళు కూడా అసలు నాకు ఇంత హింట్ కూడా లేదబ్బా. మీరు నా రియాక్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత సీక్రెట్ గా చేశారు, ఎంత బాగుంటది. ఇలా నేను చెప్తా ఉంటాను అనమాట, నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వరు, నాకు సెలబ్రేషన్స్ చేయరు అని చెప్పేసి. ఫైనల్లీ ఐ గాట్ మై ఫస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ మై మదర్ అన్నమాట. అది సంగతి. చాలా బాగుంది చీర, చాలా మెత్తగా కూడా ఉంది. మీ అందరికీ తెలుసు కదా, నేను ఎప్పుడు చూడు కాటన్ డ్రెస్ ఇదే కాటన్ మెటీరియల్. చాలా సాఫ్ట్ గా ఉంది శారీ అయితే. చాలా బాగుంది అసలు. డాడీకి కూడా చెప్పదని చెప్పేసి చెప్పలేదు మమ్మీ, డాడీ నాకు ఎప్పుడు చెప్పేస్తూ ఉంటారు ప్రతిదీని. చూసారా సార్ డబుల్ యాక్షన్. చూడండి ఎంత బాగుందో చీర. ఇప్పుడు నాకు చూసే వాళ్ళ అందరి రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా ఫ్రెండ్ బోనా ఉంటుంది లండన్, అసలు దాని రియాక్షన్ చూడాలి నేను. తనకి సపరేట్గా ఇంకా దానికి తెలుసా తెలీదు, దానికి తెలియదంట. దానికి చెప్పినా కూడా చెప్పేది కాదు. తన రియాక్షన్ అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడు అబ్బా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది సారీ. వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఇంకొక వ్లాగ్ వస్తుంది, ఆ వ్లాగ్లో ఇదే సారీ కట్టుకోబోతున్నాను. స్టే ట్యూన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది అన్నమాట నాకు లేనిపోని సర్ప్రైజ్ నెంబర్ 1 అయితే ఇప్పుడు వచ్చింది. చూద్దాం ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఏం చేస్తారు ఏంటి అనేది. ఈ చైన్కి అయితే మాత్రం చాలా మంచి రీచ్ వచ్చింది. చాలామంది అడుగుతున్నారు లింక్ షేర్ చేయండి అని చెప్పి. యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసినప్పటికే 5 ఉన్నాయి స్టాక్లో. నేను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా పెట్టాను, రెండిట్లోనూ చాలా మంచి రీచ్ వచ్చింది. 150K 200K అలా వచ్చినాయి అనమాట. చాలామంది నాకు మెసేజ్ చేశారు లింక్ సెండ్ చేయండి అని చెప్పి. ప్రస్తుతానికి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. మీరు ఎవరైనా లింక్ కావాలి అనుకుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అలాగే మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఉంటుంది, చూడండి, చెక్ చేయండి. సో ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ని లంచ్కి తీసుకువెళ్దామని చెప్పి అనుకున్నాను. ఈరోజు నా బర్త్డే కాబట్టి నేనైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను లంచ్కి వెళ్ళే ముందు. సో అందుకే నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న గోగులమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఆగాను దండం పెట్టుకుందామని. అండ్ ఈ గుడిలో నా ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే ఈ కదంబ వృక్షం. ఈ చెట్టు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండ్ నాకు ఈ పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం. చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా మంది లక్ష్మీదేవిని ఈ పువ్వులు పెట్టే పూజిస్తారనమాట. నేను టెంపుల్కి వెళ్ళడం కొంచెం లేట్ అవ్వడం వల్ల టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. సో నేనైతే బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళాను. నాకు కొంచెం ఎప్పుడు లోగా అనిపించినా లేకపోతే ఎప్పుడన్నా బాధగా అనిపించినా నేనైతే ఆ టైం ఈ టైం అని లేకుండా ఈ టెంపుల్లోకి వచ్చి కూర్చుంటాను అనమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి కూర్చుంటే. అండ్ మా గ్రామ దేవత కూడా గోగులమ్మ తల్లి అనమాట. ప్రతి సంవత్సరం జాతర మాత్రం చాలా బాగా చేస్తారు. అక్కడ దండం పెట్టుకొని కొంచెం సేపు కూర్చొని నేనైతే ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోయాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తున్నాం అన్నారు. సో భీమవరంలో ఉన్న జాజు మండీకి అయితే వెళ్ళాం మేము. నేనైతే ఈ మండీ ఓపెన్ చేసిన కొత్తలో ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. అప్పుడు ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. సో దాని తర్వాత నేనైతే ఇదే అనమాట ఈ మండీకి మళ్ళీ వెళ్ళడం. మేమైతే 8 మెంబర్స్ అయితే వెళ్ళాము. సో 3 స్టార్టర్స్ అండ్ 2 మండీస్ అయితే ఆర్డర్ చేసాము. స్టార్టర్స్లో అయితే మేము తంగ్డీ కబాబ్, రోస్టెడ్ చికెన్ అండ్ చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసాము. రోస్టెడ్ చికెన్ అయితే మాత్రం అచ్చం చికెన్ పకోడీలానే ఉంది. నాకైతే అసలు ఏం డిఫరెన్స్ తెలియలేదు. అండ్ మిగతా 2 స్టార్టర్స్ కూడా అస్సలు బాగాలేదు. మేము వెళ్ళింది 8 మెంబర్స్ అండ్ మేమైతే 3 స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. ఆ 3 స్టార్టర్స్ కూడా మిగిలిపోయినాయి అంటే ఇంకా టేస్ట్ ఎలా ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. అండ్ మండీ విషయానికి వస్తే నేనైతే మటన్ తినను. సో నేనైతే చికెన్ జ్యూసీ మండీ ఆర్డర్ చేశాను. అండ్ మిగతా వాళ్ళైతే మటన్ జ్యూసీ మండీ ఆర్డర్ చేసుకున్నారు. నిజంగా టేస్ట్ అయితే హారబుల్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నిజంగా టేస్ట్ చాలా బాగుంది. సో నేను అదే రివ్యూలో చెప్పాను. బట్ ఇప్పుడు టేస్ట్ అయితే నిజంగా అస్సలు బాగాలేదండి. మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ ఆర్డర్ ఇచ్చిన అన్నిటిలో నాకైతే జస్ట్ ఈ కునాఫా ఒక్కటే న్యాయం చేసింది అనిపించింది. బిల్ అయితే మాత్రం 3500 అయింది మా 8 మెంబర్స్ కి. భీమవరంలో ఇన్ని మంచి రెస్టారెంట్స్ ఉండగా నేను ఎందుకురా బాబు ఈ జాజు మండీకే వెళ్ళాను అనిపించింది ఆ క్షణం అయితే. ఫుడ్ తినేసిన తర్వాత నన్ను అయితే మా ఫ్రెండ్స్ ఇంటికి పంపి ఓరియోన్ రెడీ చేసి నీతో పాటు తీసుకురా అని చెప్పారు.
ఎక్కడికి ఏంటి అని అడిగినా కూడా వాళ్ళైతే నాకు విషయం చెప్పలేదు. మేము లొకేషన్ పంపిస్తాము, నువ్వైతే లొకేషన్ చూస్తూ వచ్చే అన్నారు. ఆ లొకేషన్ అయితే మన భీమవరంలో ఉన్న ఫ్రెండ్స్ అండ్ మెమరీస్ పార్టీ థియేటర్ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఆపింది నన్ను. మధ్యలో ఓరియో ఎందుకురా బాబు అని మీలో చాలా మంది అనుకుంటారు. బట్ మా ఫ్రెండ్స్ కి అయితే తెలుసు ఓరియో నాకు ఎంత ఇంపార్టెంటో. అందుకే వాళ్ళు నా సెలబ్రేషన్స్ లో ఓరియో ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా ఓరియోని తీసుకురా అని చెప్పారు. ఓరియో అయితే మాత్రం అసలు కొత్త ప్లేసెస్ కి రావడానికి అస్సలు ఇష్టపడటు. సో అందుకే వాడి కోసం నేను ఎప్పటికప్పుడు వాడికి చాలా ఇష్టమైన మిల్క్ బోన్స్ క్యారీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాడు అక్కడ ఏమన్నా పేచీ పెట్టినా లేకపోతే ఏడుస్తా కూర్చున్నా కూడా మిల్క్ బోన్స్ ఇస్తూ ఉంటాను. సో అవి తిని కామ్గా కూర్చుంటాడు అనమాట. మా ఓరియో అయితే మాత్రం చాలా గుడ్ బాయ్ అనమాట. మిల్క్ బోన్ ఇచ్చి సైలెంట్గా కూర్చోరా అంటే కూర్చుంటాడు. అది మీరు కింద కూర్చోమంటే అసలు కూర్చోడు. కుర్చీ వేసి కూర్చోపెట్టాలి, లేకపోతే సోఫాలో ఉన్న కూర్చోపెట్టాలి. నేను ఓరియోని ఎక్కడికన్నా తీసుకెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను. అండ్ ఇంకెంతసేపు నా దృష్టి అయితే వాడి మీదే ఉంటుంది. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు కొంచెం సేపు వాడిని సైలెంట్ గా ఉండని, మనమైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్ అండ్ మెమరీస్ ప్రైవేట్ థియేటర్ విషయానికి వస్తే కనుక మన భీమవరం బీవీ రాజు బొమ్మ ఆపోజిట్ లోనే ఉంటుంది. అండ్ ప్రైస్ అయితే 3 hours కి 1,999 మాత్రమే. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఫాగ్ ఎంట్రీ అనమాట. నిజంగా నన్ను అయితే చాలా అట్రాక్ట్ చేసింది ఆ ఫాగ్ ఎంట్రీ. నాకేంటో హెవెన్ లోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఫాగ్ లో ఎప్పుడు నడవలేదు. అండ్ వీళ్ళ డెకరేషన్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. నాకైతే నా బర్త్డే డెకరేషన్ చాలా బాగా నచ్చింది. నా ఫొటోస్ అన్ని కూడా నా ఫ్రెండ్స్ అయితే కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. వాటిని కూడా వాళ్ళైతే డెకరేషన్ లో యూజ్ చేశారు. సో అదైతే బెస్ట్ పార్ట్ అనమాట డెకరేషన్ లో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ అయితే మాత్రం మన విష్ణు కాలేజ్లో ఉన్న ఫ్రెష్ చాయిస్ బేకరీలోనే ఆర్డర్ ఇచ్చాను. మీకు తెలిసే ఉంటుంది నేను ప్రతి కేక్ కూడా ఎప్పుడు అక్కడే ఆర్డర్ ఇస్తాను. ఎందుకంటే నాకు అక్కడ తప్ప ఇంకెక్కడ కేక్స్ టేస్ట్ నచ్చవు. అండ్ నేను కూడా అక్కడే బేకరీ కోర్స్ కంప్లీట్ చేశాను కాబట్టి వాళ్ళు ఎంత ఫ్రెష్గా చేస్తారు అండ్ ఎలా చేస్తారు మొత్తం తెలుసు కాబట్టి అక్కడే ఆర్డర్ ఇవ్వడానికి ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను. మా ఓరియోని ఎప్పుడన్నా బయటకు తీసుకెళ్తే నేను ఎప్పుడు వాడి పక్కనే ఉండాలని చూస్తూ ఉంటాడు. వాడు మాత్రం ఆ సోఫా దిగడు. నాకేమో ఇప్పుడు సెలబ్రేషన్స్లో ఉన్నాను కదా, వాడిని సరిగా పట్టించుకోలేదని నా మీద అయితే అలిగేసి కూర్చున్నాడు. నేనైతే నా అవుట్ఫిట్ని షో ఆఫ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ నా అవుట్ఫిట్ కూడా నేను చెప్పినట్టు నా మాట వింటుంది. కేక్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అని చెప్పారు. సో అందుకే నేను కొంచెం తిన్న తర్వాత ఆల్మోస్ట్ మొత్తం కేక్ అంతా నా ఫ్రెండ్సే తినేసారు. హ్యాపీ బర్త్డే టు యూ. నిజంగా ఈ బర్త్డే అయితే నేను నా లైఫ్లో మర్చిపోలేను అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేశారు నా బర్త్డేని. నేనైతే ఇయర్ని అసలు లైఫ్లో మర్చిపోలేను. నా ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇయర్ని ఇంత మెమరబుల్ చేసినందుకు. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీ బయలుదేరని చెప్తాను. నెక్స్ట్ గిఫ్ట్స్ అని, సాంగ్స్ అని, డాన్స్లని ఇంకా ఫుల్గా ఎంజాయ్ అయితే చేశాను నేను అక్కడ. అండ్ ప్రైవేట్ థియేటర్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఉన్న 4K స్క్రీన్ క్వాలిటీ అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్ క్వాలిటీ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ 3 hours-కి 1,999 అంటే నిజంగా నాకైతే చాలా రీజనబుల్గా అని కూడా అనిపించింది. డెకరేషన్, ఫాగ్ ఎంట్రీ, రెక్లైనర్స్ ఇవే కాకుండా మన థీమ్కి తగ్గట్టు వీళ్ళ దగ్గరే మనం కేక్ ఆర్డర్ చేసుకోవచ్చు. కేకే కాకుండా పిజ్జాస్, బెవరేజెస్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే మనం వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. బర్త్డే పార్టీయే కాకుండా మనం గెట్ టుగెదర్స్, బ్రైట్ టు బీ అని ఇలాంటి చాలా పార్టీస్ అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. వీళ్ళ లొకేషన్ అండ్
డీటెయిల్స్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. నా ఫ్రెండ్స్ తో సెలబ్రేషన్స్ అవ్వడానికి నాకైతే ఈవినింగ్ 7:30 అయింది. ఆ తర్వాత నేనైతే ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి అక్కడి నుంచి నేను, మమ్మీ, ఓరియో ముగ్గురం కలిసి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ నేను మా ఇంట్లోనే కాకుండా ఇక్కడ కూడా కేక్ కట్ చేస్తాను అనమాట. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆన్వాయితీలాగా అయిపోయింది. సో అందుకే మిస్ చేయకుండా ఖచ్చితంగా భీమవరంలో ఉంటే అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వచ్చి కేక్ కట్ చేస్తాను. అండ్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఈయన ఎక్కడో చూసాను అని అనుకుంటారు. నేనైతే మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, ఇన్స్టెంట్ పూరి చపాతి పుల్కా అని. అదైతే మా ఫ్యాక్టరీయే అనమాట. సో మా వాళ్ళైతే నా చేత ఫ్రీగా ప్రమోషన్ చేయించుకున్నారు. అండ్ ప్రమోషన్ అని తెలియకుండా ప్రమోషన్ చెయ్యి అని కూడా చాలా కండిషన్స్ పెట్టి ప్రమోషన్ చేయించుకున్నారు. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. నేనైతే మా బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి వీడియో చేసి ఉండొచ్చు, కానీ వీడియోలో చెప్పిన ప్రతిదీ నిజమేనండి. ఆ ప్రమోషన్ విషయాల తర్వాత కానీ నేనైతే మా అమ్మమ్మ తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని మంచిగా మా తాతయ్య లాగా డబ్బులు సంపాదించాలి అని చెప్పి బ్లెస్ చేయమని అడిగాను. అట్లుంటది మనతో. ఫ్రెండ్స్తో సెలబ్రేషన్స్ ఎలా ఉన్నా సరే మన ఫ్యామిలీ వాళ్ళతో చేసుకున్నప్పుడు మనకు వచ్చే హ్యాపీనెస్సే వేరు. అండ్ వాళ్ళు మనకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ సాంగ్ పాడితే ఇంకా బాగా అనిపిస్తుంది. నా హోల్ బర్త్డేలో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. అండ్ అక్కడ కేక్ కట్ చేసేసిన తర్వాత నేనైతే మా అత్తమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని చెప్పి అత్తయ్య మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. తొందరగా ఎక్కువ బ్లాక్ చేసి అంటే వస్తుంది బాడీ. నువ్వేం కోరుకుంటే జరగాలి, మంచి మొగుడు రావాలి అని. మా గోదావరి సాంప్రదాయం అనమాట ఇది. ఎప్పుడు వచ్చినా కూడా ఇలాంటివే పెడతా ఉంటుంది. అండ్ దిస్ వీడియో క్రెడిట్ గోస్ టు మా అత్త కొడుకు హేమంత్ అనమాట. వాడు చూసారు ఎలా దాక్కుంటున్నాడు. యాక్చువల్లీ నేనైతే ఆఫ్టర్నూన్ పెడదాం అనుకున్నాను. మా ఇంటి దగ్గర చాలా పప్పీస్ అయితే ఉంటాయి అండ్ ఇప్పుడైతే పెడుతున్నాను. యాక్చువల్లీ అవి ఆకలితోనే ఉంటాయి కదా. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏంటి కుక్క పిల్లలకి పెట్టే అన్నం కూడా మీరు షో ఆఫ్ కి వీడియోలో చూపించాలా అని చెప్పేసి. నాకైతే ఈ థాట్ ఎలా వచ్చిందంటే చాలా మంది ఇలానే వీడియోస్ పెట్టారు. సో నేనైతే వాళ్ళని ఇన్స్పిరేషన్ కింద తీసుకొని నేను కూడా అంతే మంచి గుడ్ కాజ్ అయితే చేస్తున్నాను. నన్ను చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అవుతారు అని చెప్పే నేను ఈ వీడియోలో అయితే ఆ షార్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో అలా అనుకునే వాళ్ళకైతే ఇది నా ఆన్సర్ అన్నమాట. అక్కడ కుక్క పిల్లలకి ఫుడ్ పెట్టేసిన తర్వాత మా ఇంటి దగ్గర ఆవులు కూడా ఉంటాయన్నమాట. సో వాటి దగ్గరికి వెళ్ళాము, వాటికి ఫీడ్ చేద్దాము అని చెప్పి. దానిలో ఒక ఆవు అయితే పడుకుంది అండ్ ఇంకొకటి అయితే ఫుల్గా తినింది. ఐ వాజ్ సో సాటిస్ఫైడ్ అనమాట. ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఇదే అన్నమాట మా ఫ్యామిలీ ఫోటో. లాస్ట్ వరకు చూసుంటే కనుక నేను ఫస్ట్ చెప్పినట్టు ఇదే అన్నమాట నా సెకండ్ డ్రెస్. యాక్చువల్లీ ఇది అయితే భీమవరం కావ్యాలో తీసుకున్నాను. ఆషాఢం సేల్లో పడింది. ఇంకొక విషయం ఏంటి అంటే వాయిస్ సరిగా రావట్లేదు అని చెప్పి ఎవరు అనుకోకండి. ఎందుకంటే నేను మైక్ వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర మర్చిపోయాను అనమాట ఇందాక హడావిడిలో. రేపు వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఈ బ్లాగ్ ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు విషెస్ చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్కి ఎస్పెషల్లీ చాలా బాగా సెలబ్రేట్ చేశారు నా బర్త్డే అయితే. అసలు ఇంత మంచిగా అవుతుంది అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందు చెప్పినట్టు నాకు లాస్ట్ ఇయర్ ఈ టైంకి జస్ట్ 250 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు అయితే 12,400+ మెంబర్స్ అయితే ఉన్నారు నా యూట్యూబ్లో. 12,000 అంటే చిన్న విషయం కాదు.
నాకైతే చాలా పెద్ద విషయం. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ నాకు విషెస్ చెప్తున్నందుకు. అండ్ చెప్పే వాళ్ళకు కూడా ముందుగానే థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకి లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.